బాగానే ఉన్నారు వీళ్ళు ఇల్లు కట్టుకునే టైంలో వాళ్ళకు తెలియందేమీ కాదు. వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి 10వ పరకో ఇచ్చే వీళ్ళు కట్టుకున్నారు. ఇది నగ్న సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అధికారులకు డబ్బులు ఇవ్వకుండా మాత్రం వీళ్ళెవరు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. కానీ ఈరోజు శిక్ష అనుభవిస్తున్నది ఈ పేద వర్గాలు. ఏ విధంగా అయితే వీళ్ళ ఇల్లు కూల్చేసిర్రో హైడ్రా కమిషనర్ గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. బిడ్డ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి నేను మహాఎంఆర్ఎస్ తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఏ విధంగా అయితే వీళ్ళ ఇల్లు కూల్చేసిర్రో మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా? ఏ అధికారులు అయితే ఈ ప్రక్రియకు ఇక్కడ లంచాలు తీసుకొని వీళ్ళు చూడనట్టుగా వీళ్ళని వదిలేసిర్రో ఆ అధికారులను సస్పెండ్ చేసే దమ్ము హైడ్రాకు ఉందా అని అడుగుతున్నా. నేను ఒక వారం రోజుల లోపల గనక ఈ హైడ్రా కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నా. ఆ అధికారులను సస్పెండ్ చేయకపోతే వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను హైడ్రా ఆఫీస్ ముందు వాళ్ళు సస్పెండ్ చేసే వాళ్ళకు ధర్నా చేస్తానని చెప్పి మహాఎంఆర్పిఎస్ గా హైడ్రా రంగనాథ్ గారికి హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు గతంలో ఉన్న సిఐ గారు ఇక్కడ రెవెన్యూ అధికారుల కన్నా ముందు వాళ్ళ పెట్రోలింగ్ బండి వచ్చి ఇక్కడ ఆగి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఉంది. ఆర్డికారుగా చెప్తా ఉన్నా నేను గతంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వీళ్ళు కాళ్ళు ఏళ్ళు మొక్కి వాళ్ళకు కూడా 10వ పరకో ఇచ్చి ఈ రోజు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ అధికారులను సస్పెండ్ చేసే తమ్ము ఈ హైడ్రా కమిషనర్ గారికి ఉందా? ఇక్కడ కేవలం అధికారులు డబ్బులు తిని వీళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే వీళ్ళు అక్కడో ఇక్కడో కూలీనాలు చేసి అప్పో సప్పు చేసుకొని ఇక్కడ కట్టుకుంటే ఈరోజు వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేదే తప్ప అధికారులకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి హైడ్రా కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ విధంగా అయితే వీళ్ళు